ఫ్యూయల్ కొరతపై ఏపీ పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఫ్యూయల్ సంక్షోభం వాస్తవమే అన్నారు అసోసియేషన్ నేత గోపాలకృష్ణ. అయితే పెట్రోల్ కంటే డీజిల్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. గత వారంలో ఆయిల్ కంపెనీలు తక్కువగా సప్లై చేయడంతోనే కొరత ఏర్పడిందంటున్నారు. అయితే ఆయిల్ కంపెనీల డీలర్ల సమక్షంలో కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చిందని గోపాలకృష్ణ తెలిపారు. 1-2 రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య క్లియర్ అవుతుందని భావిస్తున్నామన్నారు. అదే సమయంలో కస్టమర్లు కంగారు పడి అవసరానికి మించి డీజిల్ పెట్రోల్ ఫిల్ చేయించుకోవద్దని గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. గుంటూరులోనే కాదండి, దాదాపు రాష్ట్రం అంతా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. డీజిల్ అన్ని చోట్ల అయిపోతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మా డీలర్స్ ద్వారా. రేపు ఉదయం 6 గంటల నుంచే అన్ని డిపోలని పనిచేయమని, జాయింట్ కలెక్టర్లను కూడా వీటిని మానిటర్ చేయమని చెప్పి అన్ని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించడం జరిగింది. బహుశా రేపు పొద్దున్న నుంచి రేపు సాయంత్రం లోపు 70 to 80% బంకులకు ఆయిల్ వస్తుందని మేము భావిస్తున్నాం. అంటే గత వారంలో ఆయిల్ కంపెనీలు కొంత డీలర్లకి తక్కువ ఇద్దామనే ఉద్దేశంతో కొంత డీజిల్ సప్లై చేయడం ఆపింది. దానివల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ 3 రోజులు సరిగ్గా లోడ్లు ఇవ్వలేదో ఈ అంతా ఉన్న పరిస్థితి అంతా కూడా ఉన్న బంకులకు ఎక్కువ వెళ్ళి కొట్టించుకోవడం జరుగుతుంది. దయచేసి మేము వినియోగదారులకు చెప్తున్నాం, ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి 100 లీటర్లకి 200 లీటర్లు 300 లీటర్లు మీరు స్టోరేజ్ చేసుకోవద్దు. అన్ని బంకుల్లో ఆయిల్ వస్తుంది. రేపు ఎల్లుండిలో అన్ని పరిస్థితులు చక్కబడతాయి. దయచేసి ప్యానిక్ అవ్వద్దని చెప్పి మేము వినియోగదారులు తెలియజేస్తున్నాం. మేము కూడా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేసాం కమిషనర్ గారికి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డిపోస్ని రన్ చేస్తే ఈ ఇబ్బంది నుంచి మనం అధిగమిస్తాం. అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ దొరికితే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామని చెప్పాం. అంటే పెట్రోల్ ఎక్కడ స్టాక్ లేని పరిస్థితి అయితే లేదండి. ఆల్మోస్ట్ పెట్రోల్ కన్నా డీజిల్లోనే కొంత షార్టేజ్ ఉంది, కానీ పెట్రోల్ అడిగినంత సరిపడినంత నిల్వలు ఉన్నాయని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు.